డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. అక్కడ మాన్యువల్ కింద ఎలా పనిచేస్తుంటాయంటే ఈ వీడియోసు, మనం క్రియేషన్ గురించి, ఎగ్జిస్టెన్స్ గురించి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. సో, మనం ఎగ్జిస్టెన్స్‌లో కంటిన్యూయస్‌గా సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ బర్త్, డెత్, బర్త్, డెత్, బర్త్, డెత్ అని సైకిల్‌లో ఉన్నామే. సో, ప్రతి లైఫు బర్త్ టు డెత్ ఆల్‌మోస్ట్ ఆల్ సఫరింగ్ ఈజ్ ఇన్‌విటబుల్. సఫరింగ్‌తోనే ఉన్నాయి. అందుకని లైఫ్ అనేది సఫరింగ్ అన్నాడు బుద్ధుడు. సో, ఈ సఫరింగ్‌కి ఏమన్నా ఎండ్ ఉందా? లేదా? ఈ సఫరింగ్ నుండి బయటపడాలంటే ఎలాగా? ముందు ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకుంటే గదా! ఉన్న సిట్యుయేషన్ అర్థం చేసుకుంటే, ఎలాంటి ఫజిల్‌లో ఇరుక్కొనున్నావు అనేది అర్థం చేసుకుంటే దాంట్లోంచి బయటపడగలం. ఫజిలే అర్థం కాకపోతే తిరుగుతూ ఉంటావు. అందుకోసం దానికోసమే ఈ ఎగ్జిస్టెన్స్‌ని రన్ చేసే ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఏమిటి? రీఇన్కార్నేషన్ సైకిల్ అండ్ కర్మ. సో, వాటి యొక్క ఔట్‌లైన్ తెలుసుకున్నాం. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. డివైన్ ఫ్రాగ్మెంట్ ఈజ్ విట్‌నెసర్ అండ్ గైడ్ ఇఫ్ అలౌడ్. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ అది విట్‌నెసర్ అంతే. అంటే విట్‌నెస్ చేస్తుంది. చూస్తుంది. జస్ట్ విట్‌నెస్ చేస్తుంది అంతే. అంతేగాని అది ఇంటర్‌ఫియర్ కాదు. అది గైడ్ కూడా చేయగలదు. అయితే రూల్ ఏమిటి? ఎగ్జిస్టెన్స్ ప్లేయింగ్ రూల్ ఏమిటి? ఇన్వల్యూషన్ జరుగుతున్నప్పుడు అంటే డౌన్‌వర్డ్ ఆర్క్‌లో ఉన్నప్పుడు డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ చేయటానికి వీల్లేదు. బట్ ఈ టోటల్ ప్రాసెస్‌లో ఏమైంది? ఈ ఫిజికల్ బాడీ అసలు డివైన్ ఫ్రాగ్మెంట్ లేదు. దాని ఎగ్జిస్టెన్సే మర్చిపోయింది. దాని ఎగ్జిస్టెన్సే దాన్ని నమ్మే పొజిషన్‌లో లేదు. అప్‌వర్డ్ ఆర్క్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ చేయగలదు. కానీ డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ చేయాలంటే దాని యొక్క కమ్యూనికేషన్‌ని అది ఏం చెప్తోందో అది వినగలిగే పొజిషన్ ఉండాలి. అది వినటానికి అడ్డేమిటి? నేను శరీరాన్ని, మనసుని అనుకుంటున్నావు. నువ్వు శరీరం, మనసే నేను అనుకుంటున్నావు. అది అనుకుంటున్నంత సేపు ఆ వాటి గోల వింటావు గానీ అసలు డివైన్ ఫ్రాగ్మెంట్ వినవు. సో, దాని యొక్క ఎగ్జిస్టెన్సే డౌట్ అనే పొజిషన్‌లో ఉన్నావు గదా! అది ఉంది అనే నమ్మకం కుదిరితే తర్వాత కథొస్తుంది. ఇక్కడ గమ్మత్తు పాయింట్ ఏంటంటే ఈ టోటల్ ప్రాసెస్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్ మళ్ళీ రీఇన్కార్నేషన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు చూసాం గదా! డివైన్ ఫ్రాగ్మెంట్ మహా నుండి సువాకి, భువకి, భూకి వచ్చినప్పుడు వాటికి బాడీస్ ప్రదానం చేయబడతాయి. మైండ్ ప్రదానం చేయబడతాయి. సువాలో కాజువల్ బాడీ, భువహలో యాస్ట్రల్ బాడీ, భూలో ఫిజికల్ బాడీ. అంటే భౌతిక శరీరమేమో భూలో, భువహలో దానికి సూక్ష్మ శరీరము, కారణ శరీరము సువహలో ప్రదానం చేయబడతాయి. అలాగే బుద్ధి, మన, చిత్త అనేవి గూడా థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ దానికి ప్రదానం చేయబడతాయి. తద్వారా వీటి ద్వారా అది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అయితే ఏ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందో అదే డివైన్ ఫ్రాగ్మెంట్ మళ్ళీ అవుతోందా? యాక్చువల్‌గా డివైన్ ఫ్రాగ్మెంటు ఇండెక్స్ అయ్యి లేదు. మనం ఒక డివైన్ ఫ్రాగ్మెంట్‌తో చూపించాం యానిమేషను. కానీ ఇలాంటి కొన్ని మిలియన్స్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ మహారీజన్‌లో ఉన్నాయే, వాటి దేనికి ఇండెక్స్ అయ్యి ఉండదు. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ పేరు మురళి. కాబట్టి మురళే మళ్ళీ పుడుతున్నాడు అని అనుకోటానికి. సో, 100%గా చెప్పగలమా? అదే డివైన్ ఫ్రాగ్మెంట్ మళ్ళీ వస్తోందని? అంటే రీబర్త్ సైక్లింగ్ తిరుగుతుంది. అదే డివైన్ ఫ్రాగ్మెంట్ మళ్ళా వస్తోందని చెప్పగలమా? ఇక్కడ టోటల్ ప్రాసెస్ అర్థం చేసుకుంటే, మనం మామూలుగా ఇంతవరకు నమ్ముతున్న దానికి కొంచెం కాంట్రోవర్సీ‌గా ఉంటుంది. మనం అంటాం గదా! అదే ఆత్మ మళ్ళా పుట్టింది. వాడే మళ్ళా పుట్టాడు. తాతగారు మళ్ళా పుట్టాడు. మనవడుగా మనవడు తర్వాత ముని మనవడుగా పుట్టాడు. ఇలా అనుకుంటూ ఉంటాం గదా! వాడే మళ్ళా పుట్టాడు అని. సో, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉందంటే, సముద్రంలో ఓ చెంచాడు నీళ్లు తీసుకొచ్చావు. సముద్రం పెద్ద డివైన్ ఫ్రాగ్మెంట్స్ అనుకుందాం. దీనికి ఈ తీసుకొచ్చిన చెంచాడు నీళ్ళకి ఇండెక్స్ ఏం చేయలా. ఇది అని. మళ్ళీ ఈ చెంచా నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసావు. మళ్ళా చెంచా నీళ్లు తీసుకొచ్చావు. రెండోసారి తీసుకొచ్చిన చెంచా నీళ్లు, మొదటిసారి తీసుకొచ్చిన చెంచా నీళ్లు ఒకటేనా?
అందుకని ఇట్ ఈస్ నాట్ 100% కరెక్ట్ టు కన్సిడర్ ఇట్ ఈస్ టేకింగ్ బర్త్ అండ్ రీబర్త్. ఇఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ అవుతుందని కరెక్టు. కానీ దాన్నేదో ఇండెక్స్ చేసుకొని అదే అవుతుంది, రిపీట్ అవుతుందని అనుకోవద్దు. ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఇట్ ఈస్ ఫైన్ ఇట్ ఈస్ ఫినిట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డివైన్ హోల్‌నెస్. డివైన్ హోల్‌నెస్ ఒక చిన్న ఫినిట్ ఫ్రాగ్మెంట్. డివైన్ హోల్‌నెస్ అనేది చాలా పెద్దది. సత్యం నుండి మానిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ఎనర్జీ రిసీడ్ అవుతుంటే ఎగ్జిబిట్ అయినది డివైన్ హోల్‌నెస్. డివైన్ హోల్‌నెస్. మనం ఆ డివైన్ హోల్‌నెస్‌ని మనం దాని యొక్క లక్షణాల్ని మనం దేవుడు అని చెప్తుంటాం. ఇన్ టర్న్ డివైన్ హోల్‌నెస్ ఈస్ వైబ్రెంట్‌లీ రెడ్యూస్డ్ స్టేట్. ఆ డివైన్ హోల్‌నెస్సే అసలు దాని యొక్క సత్యం కంటే పోల్చుకుంటే దాని వైబ్రేషన్‌గా చాలా రెడ్యూస్డ్ స్టేట్ ఆఫ్ అల్టిమేట్ ట్రూత్. ఈ అల్టిమేట్ ట్రూత్ ఏదైతే పరమ సత్యం అనుకుంటున్నామో, పరమ సత్యం, మధ్యమ సత్యం, సత్యం. అక్కడి దాకా ఎనర్జీ, వైబ్రేషను, దాని వైబ్రేషన్స్, ఎనర్జీ రిసీడ్ అవుతూ వచ్చాయి. తర్వాత డివైన్ హోల్‌నెస్‌లో దాకా దాని గురించి మనకి మునులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పర్సీవ్ చేయగలిగారో వాళ్ళు గ్రంథస్థం చేసుకుంటూ వచ్చారు అక్కడి నుండే. అంతకుముందు ఉన్న ఆహ్, అసలు అల్టిమేట్ ట్రూత్ అనేది ఎవరు చెప్పగలరు? ఎవ్రి ఎలిమెంట్ ఆఫ్ ఎయిదర్ క్రియేషన్ ఆర్ ఎక్సిస్టెన్స్ ఈస్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూతే. మామూలుగా చెప్పాలంటే ఈ అబ్సల్యూట్ ట్రూత్ ఏది ఉందో దాని నుండి ఎనర్జీ రిసీడ్ అవుతుంటే, వైబ్రేషన్ రిసీడ్ అవుతుంటే డివైన్ హోల్‌నెస్ ఫార్మ్ అయింది. ఆ డివైన్ హోల్‌నెస్‌ను నుండి ఆ డివైన్ హోల్‌నెస్ నుండి ఎగ్జిబిట్ అయ్యాయి. ఏమిటవి? డివినిటీ, కాన్షియస్‌నెస్ అండ్ విల్, డివైన్ విల్. వీటి నుండి కొన్ని రేస్ వచ్చాయి. 7 రేసు. ఈ రేస్ ఇంటర్సెప్ట్ అవ్వడంతో ఓంకారం ఏర్పడింది. ఈ ఓంకారం ఎనర్జీ ఏం చేసింది అంటే ఆ డివైన్ హోల్‌నెస్‌లో కొంత పార్ట్‌ని, డివైన్ హోల్‌నెస్ మొత్తాన్ని కాదు, కొంత పార్ట్‌ని డి ఫ్రాగ్మెంటేషన్‌కి గురి చేసింది. వీటిని డివైన్ ఫ్రాగ్మెంట్స్ అంటాం మనం అందుకని. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌లోకి విల్‌ఫుల్‌గా, స్వచ్ఛందంగా. ఎందుకంటే అక్కడ అన్‌సర్టెనిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ నోన్. ఎవ్రీథింగ్ ఈస్ ఈక్వల్. సో, ఒక రకమైన సేమ్‌నెస్ ఫీలింగు. ఆ సేమ్‌నెస్ ఫీలింగ్‌ని ఒక రకంగా మనం చెప్పాలంటే బోర్ ఫీలింగ్. మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. అది అవాయిడ్ చేసుకోవటానికి ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశం చేసింది. ఎగ్జిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి దానికి ప్రొవైడ్ చేసింది. ఈ క్రియేషన్ మొత్తం. ఏవి ప్రొవైడ్ చేసింది? బాడీస్ అండ్ మైండ్స్. ఎవ్రి ఎలిమెంట్ ఐదర్ క్రియేషన్ ఆర్ ఎక్సిస్టెన్స్ ఈస్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్. అందుకని ప్రతీదీ దేవుడి నుండి ఏర్పడిందే అంటారు. దేవుడు విడి, ఈ ప్రకృతి విడిగా కాదు. దేవుడు వీడిని తయారు చేసాడు అనటానికి. అలా అనుకుంటే దాని ద్వైత భావం అంటాం గదా! ఈ 2 ఒకటే అనుకుంటే అద్వైతం అవుతుంది. దేవుడినే దేవుడిలో ఉన్న కొంత భాగమే ఇది తయారైంది. ఏంటి సో, నేను దాంట్లో ఒక భాగాన్ని అనుకుంటే అది విశిష్టాద్వైతం అవుతుంది. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.